హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మణ్ కుమార్. ఈరోజు మార్నింగ్ లేచి నేను 3:30కి వ్యాపారం పోయాను ఫ్రెండ్స్. 10 గంటలకి నాకు ఫోన్ వచ్చింది. ఎక్కడ నుండి మీషో నుండి మీకు పోస్ట్ వచ్చింది సార్ అని చెప్పి ఒక పోస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇదేంటిది మనకి మీషో నుండి రావడం ఏంటి, మనం ఏమీ పెట్టలేదు కదా అని చెప్పి అనుకున్నాను ఫ్రెండ్స్. సరే మా ఇంట్లో వాళ్ళని తీసుకోమని చెప్పాను. ఇంటికి తీసుకొచ్చి పోస్ట్ ఇచ్చారు. ఏంటా పోస్ట్ అని చెప్పి అడిగితే వాళ్ళు మీషోలో లాటరీ తీసాము, మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని చెప్పారు ఫ్రెండ్స్. నాకు మీషోలో ఫస్ట్ ప్రైజ్ రావడం ఏంటబ్బా, నేను మీషోలో అసలు ఏం పెట్టాను, గట్టిగా అయితే నేను ఒక 15,000 20,000కో మీషోలో ప్రోడక్ట్స్ కొనుంటాను ఫ్రెండ్స్. నాకేంటి ప్రైజ్ రావడం ఏంటబ్బా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది ఫ్రెండ్స్. సరేలే ఏంటో ప్రైజ్ వచ్చింది అంటున్నారు కదా అని చెప్పి ఏంటా అని చెప్పి స్క్రాచ్ కార్డు గోకాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, స్క్రాచ్ కార్డు ఇలా వచ్చింది. ఇది గోకంగానే దీని మీద నాకు 15 లక్షల ప్రైజ్ మనీ వచ్చింది ఫ్రెండ్స్. దెబ్బకు నాకు షాక్ అయిపోయాను. ఇదేంటబ్బా, ఇది అసలు నిజమా అబద్ధమా ఫేకా? 15 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఫస్ట్ ప్రైజ్ నాకు తగలడం ఏంటి? అసలు నేను మీషోలో మహా అయితే 15,000 20,000కో ప్రోడక్ట్స్ కొనుంటాను, నాకు ఫస్ట్ ప్రైజ్ ఏంటబ్బా 15 లక్షలు తగిలిందని చెప్పి ఒక్క నిమిషం కాళ్ళ కింద భూమి కంపించింది ఫ్రెండ్స్. ఆనందానికి అయితే అవధులు లేవు. ఓ అమ్మ ఇంకేముంది, 15 లక్షలు ప్రైజ్ మనీ తగిలింది కదా, ఇక మనకి ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి, చక్కగా ఏదన్నా ఇల్లు లాంటిది ఏదన్నా కనుక్కుందాం అని చెప్పి అనుకున్నాను ఫ్రెండ్స్. సరే అసలు ఇది ఏంటా అని చెప్పి దీని మీద ఒక మొబైల్ నెంబర్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, దీని మీద ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ మొబైల్ నెంబర్కి ఫోన్ చేశాను ఫ్రెండ్స్. 2 సార్లు ఫోన్ చేశాక ఒకసారి బిజీ అని వచ్చింది, రెండోసారి కలిసింది ఫ్రెండ్స్. కలిసాక అడిగాను, ఇలా మీషో నుండి నాకు ఒక పోస్ట్ వచ్చింది, ఇందులో నాకు 15 లక్షల ప్రైజ్ మనీ ఫస్ట్ తగిలిందని చెప్పి వచ్చింది అని చెప్పాను ఫ్రెండ్స్. చెప్తే అవునా సార్, మీ పేరేంటి సార్ అని చెప్పి ఆ కాల్ ఎత్తిన వాళ్ళు అన్నారు. నా పేరు లక్ష్మణ్ కుమార్ అండి అని చెప్పి అన్నాను. అవునా సార్, మీరు వెరీ లక్కీ, మీకు ఫస్ట్ ప్రైజ్ 15 లక్షల తగిలింది కదా, సెకండ్ ప్రైజ్ వచ్చి కారు, థర్డ్ ప్రైజ్ వచ్చి స్కూటీ, మీకు ఫస్ట్ ప్రైజ్ తగిలింది కాబట్టి మీ బ్యాంక్ డీటెయిల్స్ను మీ పాన్ కార్డ్ నెంబరు ఇవ్వండి, మేము మీకు ఒక ఓటీపీ చెప్తాము, ఆ ఓటీపీ మీరు మీ ఫోన్లోకి వచ్చాక మీరు మాకు చెప్తే మీకు మేము అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పి అన్నారు. నాకు ఎందుకో 15 లక్షల రూపాయలు నాకు తగిలినాయి అంటే నాకు ఎందుకో డౌట్ వచ్చింది ఫ్రెండ్స్. సరే అసలు ఇది ఏంటి అని చెప్పి, మేడం నేను పాన్ కార్డ్ అవి తీసుకురాలేదు, నేను ఇంటికి వెళ్ళి కాల్ చేస్తాను అని చెప్పి అన్నాను. సరే సార్, కాలు కంటిన్యూ మ్యూట్లో పెడతాను, మీరు ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయండి, లేదా మేమే చేస్తాము అని చెప్పి అవతల మనిషి కొంచెం కంగారు పడ్డట్టుగా అనిపించింది. ఇదేంటిది కంగారు పడుతుంది అని చెప్పి, సరే మేడం నేను ఇంటికి వచ్చాక ఫోన్ చేస్తాలే, పాన్ కార్డ్ నెంబర్ పెట్టమన్నారు కదా, అవి ఫోన్లో ఏమి ఫోటోలు ఏమి తీసుకోలేదు అని చెప్పాను. సరే అలాగైతే ఇంటికి వెళ్ళి కాల్ చేయండి అని చెప్పి ఆమె ఫోన్ కట్ చేసింది, నేను కట్ చేశాను. తర్వాత ఎందుక ఈ డౌట్ అని చెప్పి ఒకసారి యూట్యూబ్లో కొట్టాను ఫ్రెండ్స్. అసలు ఇలాగా మీషో వాళ్ళు పంపించిన పోస్టులు అసలు ఏంటి దీని విషయం అని చెప్పి కొడితే నాకు డీటెయిల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. మామూలుగా రాలేదు ఫ్రెండ్స్. ఇలాంటి స్క్రాచ్ కార్డులు, ఇలాంటి పాంప్లెట్లు కూడా చాలా మందికి వచ్చినాయంట ఫ్రెండ్స్. చెన్నైలో చాలామంది వీడియోలు ఇట్లాంటి విషయం మీద పెట్టున్నారు. అలాగే మనకి ఒడిస్సాలో కూడా చాలామందికి ఇలాగే వచ్చినాయంట ఫ్రెండ్స్. ఇవన్నిటిని చూశాక, ఆ వీడియోలు చూశాక మన తెలుగులో కూడా ఫ్రెండ్స్, విజయవాడలో ఒకరికి వచ్చిందంట, రాజమండ్రిలో ఒకరికి వచ్చిందంట, హైదరాబాద్లో ఒకరికి వచ్చిందంట, తెలంగాణలో కూడా, అలాగే నిజామాబాద్లో కూడా ఒకరికి వచ్చిందంట. వాళ్ళందరూ కూడా వీడియోలు పోస్ట్ చేశారు ఫ్రెండ్స్. ఇలాగా మీకు మీషో నుండి
మీకు ఫస్ట్ ఫేజ్ తగిలింది, సెకండ్ ఫేజ్ తగిలింది, థర్డ్ ఫేజ్ తగిలింది, మీకు అమౌంట్ వస్తుంది, మీ పాన్ కార్డ్ అడ్రస్, బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి కనుక ఎవరన్నా ఫోన్ చేస్తే కనుక, ఒకవేళ ఇలాంటి పోస్టులు వస్తే కనుక వాటిని నమ్మొద్దు. ఎందుకంటే ఈ ఫేక్ పోస్టులు మీషో వాళ్ళు ఎవరు పంపించలేదంట, ఈ సైబర్ నేరగాళ్ళు పంపిస్తున్నారు అని చెప్పి చాలామంది వీడియోలు చేశారు ఫ్రెండ్స్. ఆ వీడియోలు చూసాక నాకు మామూలుగా ఎలగలేదు ఫ్రెండ్స్, బలుపు వేరే లెవెల్లో వెలిగింది. ఓ అమ్మా, చాలా ఆశలు పెట్టుకున్నాను, ఇంకేముంది ఇల్లు కొనుక్కోవచ్చు, అప్పులన్నీ తీరిపోతాయని అనుకున్నాను, ఇదంతా ఫేక్ అని చెప్పి దెబ్బకి మైండ్ బ్లాక్ అయిపోయింది ఫ్రెండ్స్. సరే, మనకు కూడా వచ్చింది కాబట్టి మనం కూడా మన సబ్స్క్రైబర్లకి, మన యూజర్లకి, మన వీడియో చూసే వాళ్ళందరికీ చేద్దామని చెప్పి నేను కూడా ఈ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే ఇది మీషో నుండి కనుక మీకు ఇలాంటి పాంప్లెట్ కానీ, ఇలాంటి స్క్రాచ్ కార్డ్ కానీ వస్తే దయచేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ, మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఎవరికి ఇవ్వద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మొత్తం కూడా ఫేకే. ఒకవేళ మీరు డబ్బులు వచ్చేస్తాయి, నేను ఫస్ట్ అలాగే ఆశపడ్డాను, నాకు 15 లక్షలు వచ్చేస్తున్నాయి, ఇంకేముంది నా అప్పులు తీరిపోతాయి, అర్జెంట్లో ఉండక్కర్లేదు, సొంతంగా ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి చాలా ఆశలు పెట్టుకున్నాను. అలా ఆశపడి కనుక మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ కనుక ఇస్తే ఈ సైబర్ నేరగాళ్ళు ఖచ్చితంగా మీ బ్యాంకులో ఉన్న అకౌంట్ను మొత్తం లూటీ చేస్తారు. సేఫ్గా ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి మోసాలు అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని జిల్లాల్లోనూ కూడా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. నాకు కొంచెం లేట్గా వచ్చింది, ఫస్ట్ వాళ్ళందరికీ వెళ్ళినాయి, తర్వాత నాకు వచ్చినాయి. నెక్స్ట్ మన సబ్స్క్రైబర్లో కానీ ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరికైనా కనుక ఇది కనుక వస్తే వాళ్ళకి దయచేసి ఈ వీడియో సెండ్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా కనుక అనిపిస్తే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సరే, బాయ్ ఫ్రెండ్స్.